ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని వ్యాపార రంగం వైపు అడుగులు వేసి అందులో నిష్ణాతులుగా ఎదిగిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే విభిన్న వ్యాపార మార్గాలను ఎంచుకుని అందులోనూ విజయపథంలో ప్రయాణిస్తున్న ప్రముఖుల్లో ఒకరు డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు. ఇస్రో అంతరిక్ష ప్రయోగాలకు, క్షిపణులకు, శాటిలైట్స్కు సంబంధించిన సాంకేతిక కమ్యూనికేషన్ తయారు చేసే శాస్త్రవేత్తగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు వారే స్వయంగా ఓ కంపెనీని స్థాపించాలని సంకల్పించి అనంత్ టెక్నాలజీస్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. ఆయన గత అనుభవం, మేధస్సు, అకుంఠిత దీక్షల వల్ల అచిరకాలంలోనే దేశంలోనే ఓ గొప్ప పారిశ్రామిక శాస్త్రవేత్తగా ఆయన పేరు గడించారు. అందుకు నిదర్శనం 60 లక్షలతో ప్రారంభమైన అనంత్ టెక్నాలజీస్ కంపెనీ ఇవాళ దాదాపు 450 కోట్ల పైగా టర్నోవర్ చేయడమే. రోదసి రంగంలో ఇస్రోకు శాటిలైట్లు తయారు చేసిన తొలి భారతీయుడుగా తెలుగువారి సత్తాని ప్రపంచానికి చాట చెప్పిన ఘనుడు శ్రీ పావులూరి సుబ్బారావు గారు. శ్రీ సుబ్బారావు గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీరు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు. అక్కడి నుంచి మీరు ఒక శాస్త్రవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా ఈ ఎదుగుదల ఎలా సాధ్యపడింది? దానికి ముఖ్య కారణాలు. నా గ్రామం గోవాడ. ఇది తెనాలి తాలూకా, గుంటూరు జిల్లాలో ఉంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినందుకు, గోవాడ అనే గ్రామం నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాను ఇప్పుడు కూడాను. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రముఖంగా చెప్పవలసింది ఏంటంటే, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి వ్యవసాయం చేయడంలో ఉన్న కష్టం, దాంట్లో వచ్చే సమస్యలు, వీటన్నిటి కూడాను చిన్నప్పటి నుంచి ఆకలింపు చేసుకోవడంతో ఒక పనిని దీక్షగా ఎలా చేయాలి అన్నది ఇంకా బాగా అబ్బింది మాకు. అంటే గ్రామ చరిత్ర మీరు చూసినా కూడాను గ్రామంలో అన్ని రోడ్లు ఎక్కడ చూసినా కూడా ఇట్లా చతురస్రాకారంలో ఉంటూ ప్రతిదీ ఒక కోడలుగా నిర్మించారు మా గ్రామాన్ని. దానికి ఒక నడిబొడ్డు, అంటే మీకు జామెట్రికల్గా కూడా చూసుకున్నా కూడా అద్భుతంగా ఆ రోజుల్లో వాళ్ళకి అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనేది ఇంకా చాలా అద్భుతం అన్నమాట. ఆ గోవాడ అనే గ్రామానికి మాకు ఆ పేరు ఎలా వచ్చింది చెప్పడంలో కూడా ఒక చిన్న విషయం ఉంది. మా ఊరు ఒకప్పుడు శివాలయం దగ్గర, అంటే ఊరు బయట శివాలయం దగ్గర ఉండేదని అనేవాళ్ళు. అందరు కూడా గోవులు పుష్కలంగా ఉండేయని. ఆ గోవులు కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి వచ్చేసి వేరే ప్రదేశానికి వచ్చి పడుకోవడం మొదలుపెట్టారు రాత్రిపూట. ఓకే. అది వెళ్ళిపోతున్నాయి అని చెప్పిన వాటిని కూడా బాగా కట్టేసి పెట్టినా కూడా తెంచుకొని మరీ వచ్చి ఇక్కడికే పడుకునేవి. అది ఎందుకు జరుగుతున్న మా వాళ్ళు తజ్జం బజ్జలు చేసుకుని చివరికి నిర్ణయించుకుంది ఏంటంటే, బహుశా మన ఊరు, మన గ్రామం అక్కడ నిర్మించుకుంటే బాగుంటుంది అని వాడి ఉద్దేశమేమో అనుకుని అక్కడ మళ్ళీ ఇంకో గ్రామం నిర్మించుకున్నారు. సో అందుకోసం ఏంటంటే దాన్ని గోవులవాడ అని మొట్టమొదటి పేరు దానికి. గోవులవాడ గోవాడ అయిందా? ఓకే, బ్యూటిఫుల్. అసలు గోవాడ అయింది. అయితే మీరు ఆ గ్రామీణ ప్రాంతం నుంచి అసలు మీరు శాస్త్రవేత్తగా ఎదగడానికి గల కారణాలు ఏమిటి సార్? గ్రామంలో స్కూల్ ఉంటాం, దాంతో పట్టుదలగా అందరూ కూడా చదవాలని చెప్పి దేశ అందరికీ ఉంటాం. నాకంటే ముందు తరాన్ని గురించి చెప్పాలంటే, మా గ్రామం నుంచే పావులూరి కృష్ణయ్య చౌదరి గారు అని చెప్పి మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ప్రముఖులు, హోమియోపతి వైద్యులు ఆయన. ఆయన ఎంబీబీఎస్ చదువుకుని కూడా మంచి ప్రాక్టీస్ ఉండి కూడా డాక్టర్గా లేదు, ఇంతకంటే కూడా ఎక్కువ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ దీక్షగా చదువుకొని మళ్ళీ హోమియోపతిలో ప్రావీణ్యం సంపాదించి హోమియోపతి డాక్టర్ అయ్యారు. ఈ వీళ్ళందరూ కూడా మాకు స్ఫూర్తి ప్రదాతలు. అల్లోరయ్య గారు, అండ్ ప్రొఫెసర్ అల్లోరయ్య గారు ఆ రోజుల్లో రష్యా పోయి చదువుకున్నారు. ఆయన అక్కడ పిహెచ్డీ చేశారు. సార్, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ విద్యార్థులు కేవలం వాటికి మాత్రమే పరిమితం అయిపోతున్నారు, వారిలో సృజనాత్మకత లోపిస్తోంది అనే విమర్శ ఉంది. సో మరి ఆ విద్యలో కానీ వాళ్ళల్లో కానీ మార్పు రావాలంటే ఏం జరగాలని మీ ఉద్దేశం? ఆ సృజనాత్మకత గ్రామీణ ప్రాంతాల్లో అందరిలోనూ ఉంటుంది, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఒక ఇంజనీరింగ్ డిగ్రీకి వెళ్ళేటప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో చెప్తున్నాను, అంటే మా కాలంలో లేకపోతే మా ముందు కాలంలో కానీ ఇంజనీర్లు అని చెప్పంటే వాళ్ళకి 360 degrees అంటే అన్నీ కూడాను దాని గురించి విచారించుకుంటారు. దాంట్లో ఒక ప్యాషన్గా దాన్ని పర్సూ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, సింపుల్ కోడింగ్ ఇంజనీర్లు అయిపోతున్నారు. దీనికి కారణం బహుశా మన దగ్గర జరుగుతున్న, అంటే బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మ్యాన్ పవర్ను సోర్స్ చేసే దాన్ని బట్టి, అని ఇప్పుడు అందరూ కూడా సింపుల్గా ఏదో చిన్న కోడ్ తయారు చేసుకోవటం, లేకపోతే ఉన్న సిస్టమ్ తయారు చేసుకోవటం, యాజిటీస్ పెట్టుకోవటం, అలాంటి ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళ ఆలోచన అంతా కూడాను ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం సంపాదించుకోవాలి, అది మల్టీనేషనల్ కంపెనీ అయితే ఇంకా మంచిది, అంటే ఆ ఉద్దేశంతో చూసుకుంటూ పోతున్నారు తప్ప దానికి సృజనాత్మకత లేదు.
ఇప్పుడు మిగిలిన ఇంజనీర్లు పాత రోజుల్లో చూడండి, మన రోజుల్లో నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారని చెప్పంటే నాగార్జున డ్యామ్ కట్టడం అనేది ఎంత గొప్ప విషయం అది. ఆ రోజుల్లో మొత్తం కూడాను కాంక్రీట్ కంటే కూడాను మొత్తం గ్రానైట్ స్టోన్తో అది మొత్తం డ్యామ్ కట్టడం, దాంట్లో నిర్మాణం అంత ఎత్తు చేయటం, దాన్ని మిగిలి చేయటం, లేకపోతే బాక్రానంగల్ డ్యామ్ చూసుకోండి, ఏదైనా సరే చూసుకుంటే ఎంత సృజనాత్మకంగా తయారు చేశారంటే కూడాను. అది ఈరోజు మనం తయారు చేయలేకపోవడానికి కారణం వీళ్ళందరూ కూడాను మల్టీనేషనల్ కంపెనీస్కి ఆ ఉద్యోగాల కోసం, ఆ సాఫ్ట్వేర్ కోసం, వాటి కోసం ఎగబట్టడం. దీంట్లో చేసే పని కూడా ఏమాత్రం సృజనాత్మకత లేకుండా అతి సామాన్యంగా వాళ్ళు ఇచ్చిన 2 వ్యవహారాలు ఆ సేమ్ సిస్టంలో చూసుకుంటూ పోవడం, అంత తప్ప ఏమీ అనిపించట్లేదు అది. అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను స్పేస్ సెక్టర్ నుంచి డిఫెన్స్ సెక్టర్ వాటిలో యాక్టివ్గా ఉన్నాం కాబట్టి దాంట్లో నుంచి చూసినప్పుడు ఏంటంటే బేసిక్ ఇంజనీరింగ్ నేర్చుకుని బేసిక్ ఇంజనీరింగ్లో దాంట్లో నుంచి పర్సూ చేసి దాని మీద దీక్షగా మనం స్పెషలిస్ట్ అవ్వాలి, అది చేయాలి అని కనుక ఉంటే అది తప్పకుండా వేరుగా ఉంటుంది. అది బహుశా సాఫ్ట్వేర్ ఒక విధంగా మన దేశానికి లాభం కంటే నష్టం కలిగించిందేమో ఈ సృజనాత్మక విషయంలో మాత్రం చెబుతారు. ఆర్థిక పరంగా వాళ్ళందరూ బాగుండొచ్చు, కానీ సృజనాత్మక లోపం కావడం ఇది కూడా ఒక కారణం అని అనుకుంటున్నాను నేను. ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం యోచనలో ఉంది. ఇది ఎంతవరకు సాధ్యమని మీ అభిప్రాయం? ప్రాంతీయ భాషల కంటే కూడాను మనం మాతృభాషలో అనుకుందాం. మనం మాతృభాషలో చదువు హై స్కూల్ పరంగా వారికి తెలుగులో చదివితే దానికి అర్థమయ్యే మాతృభాషలో తల్లి భాషలో అర్థమయ్యే విధానం ఇంగ్లీష్లో తీసుకునే విధానంలో చాలా తేడా వచ్చేస్తుంది. ఇవాళ దురదృష్టం ఏంటంటే మన మాతృభాష మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకోసం ఏంటంటే మాతృభాషలో టెక్నికల్గా చేయటం అనేది కష్టం కావచ్చు, కానీ మాతృభాషలో స్కూల్ వరకు బోధించడం ఏమాత్రం కష్టమైన విషయం కాదు. మేమందరం అలాంటి భాషలో నేర్చుకున్నాము, మాతృభాషలో నేర్చుకున్నాము, మాతో పాటు చాలామంది అందరూ నేర్చుకున్నారు. మీరు ఎవరిని తీసుకున్నా కానీ అంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా సరే కొంత ప్రముఖులు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు, లేకపోతే కృషితో ఈ స్థితికి వచ్చారు అని అందరూ కూడా వాళ్ళ మాతృభాషలో నేర్చుకున్నారు. జీవితం కోసం చదువుకోవటం వేరు, జీతం కోసం చదువుకోవటం వేరు. అరే జీతం కోసం ఎన్ని భాషలో నేర్చుకోవచ్చు, ఆ భాషలో మాట్లాడవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, కానీ జీవితం కోసం మాతృభాష తప్పకుండా ఉండాలి. సార్, మీరు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని మానేసి మరి కొత్త కంపెనీ పెట్టాలి అని మీరు సంకల్పించారు. సో అసలు మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మీకు రిస్క్ అనిపించలేదా ఆ టైంలో? అది రిస్క్ అనిపించిందండి, నో డౌట్ అబౌట్ ఇట్. మేము మొట్టమొదట ఒక శాటిలైట్ని ఐఆర్ఎస్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ని లాంచ్ చేసిన తర్వాత ఆ శాటిలైట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకి, అంటే వివిధ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దానిపైన ఒక సెమినార్ కండక్ట్ చేశాం. అంటే వాళ్ళ చేత పని చేయించుకున్న తర్వాత అది ఏ విధంగా ఉపయోగపడింది అన్న దాని మీద సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో చూసినప్పుడు ఉపయోగం ఇంత ఉన్నది అని అందరూ కూడా తెలుసుకున్నారు. ఇంత ఉపయోగకరమైన విషయాన్ని రేపొద్దున ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చేయాలి, ప్రైవేట్ సంస్థ ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చినప్పుడు దాని మీద చాలా డిస్కషన్ జరిగినప్పుడు ఐఎస్ఆర్ఓ వాళ్ళు, ఇస్రో చైర్మన్ వాళ్ళంతా కూడా కరెక్ట్గా మనం కమర్షియలైజ్ చేయాలి అంతా కూడా అన్నారు. అప్పుడు ఒక ఆలోచన వచ్చిందంటే ఇది కమర్షియలైజ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి అసలు ఎంత పొటెన్షియల్ ఉంది దీంట్లో, అంటే ఎంత డిమాండ్ ఉంటుంది ఓవరాల్గానే ఒక ఆలోచన చేశాను అనమాట. నేను చేసినప్పుడు మీకు దీంట్లో ఒక చిన్న రిపోర్ట్ అని కూడా రాసుకోవడం జరిగింది. అప్పుడు మన దేశం చాలా విశాలమైంది. ఈ దేశంలో ఉన్న ప్రతి స్క్వేర్ సెంటీమీటర్ డేటా మనకు కావాలి అని చెప్పంటే మనకి ఎన్ని శాటిలైట్లు కావాలి, ఎంత హై రిజల్యూషన్ కావాలి, అంటే హై రిజల్యూషన్ అంటే దానికి ఎంత మినిమం ఏరియా ఒక శాటిలైట్ చూడగలుగుతుంది అన్న దానిపై రిజల్యూషన్ అంటారు అనమాట. ఎంత అవసరం అవుతుంది ఏమిటని చూసినప్పుడు నెంబర్స్ ఆర్ మైండ్ బాగ్లింగ్. తర్వాత అదేవిధంగా కమ్యూనికేషన్, అంటే మనకి కమ్యూనికేషన్ కావాలన్నప్పుడు కమ్యూనికేషన్ శాటిలైట్ కావాలంటే మనకి ఎన్ని శాటిలైట్ అవసరం అవుతాయి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమ్యూనికేషన్ ఎఫెక్ట్గా తీసుకువెళ్ళాలనుకున్నాను. అంటే నేను చెప్పేది మీకు 30 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. 30 సంవత్సరాల క్రితం అప్పటికి ఇంకా లిబరలైజేషన్ పూర్తిగా స్టార్ట్ కాలేదు. కానీ మన దేశానికి అవసరాలను గుర్తించినప్పుడు అవసరాలకి టెక్నికల్గా ఏమి చేయాలి అనుకున్నప్పుడు అది చేయడం కోసం మనకి ఏమి కావాలి అని అది మాత్రం నిర్ధారించుకున్నాను నేను. అట్లాగే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కావాలంటే జియోసింక్రనస్ ఆర్బిట్లో పెట్టాలి, కాబట్టి దానికి ఒక లాంచ్ వెహికల్ కావాలి. ఎన్ని లాంచ్ వెహికల్ అవసరం అవుతాయి, అప్పటికి మనం లాంచ్ వెహికల్స్ మీద ప్రయోగాలు చేస్తున్నాం. ఎన్ని లాంచ్ వెహికల్స్ అవసరం అవుతాయి, అప్పుడు ఎన్ని శాటిలైట్లు మనకు పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, ఇంత దేశాన్ని మొత్తాన్ని కూడా మనం పరిశోధన చేసి దాని మీద మ్యాప్లు తయారు చేసుకోవాలి, లేకపోతే ఇంకో విషయం కావాలి అనుకున్నప్పుడు ఎన్ని శాటిలైట్లు కావాలి
అన్నదాన్ని చూస్తే అబ్బో ఇవన్నీ చూస్తే ఎన్ని నెంబర్స్ అనిపించాయండి. మళ్ళీ ఆ శాటిలైట్ లాంచ్ చేయడం కోసం మనకి పిఎస్ఎల్వి లాంటి ఇంకా మళ్ళీ వేరే కావాలి. అంటే ఇవన్నీ కూడా చూసి ఇంత బిజినెస్ ఉంది ఇండియాలో. ఇంత బిజినెస్ చేయడం మన ప్రభుత్వ పరంగా ఓన్లీ ప్రభుత్వానికి సరిపోతుంది, చేయగలదా? కాబట్టి ప్రైవేట్ రంగం కూడా ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు నేను చిన్న రిపోర్ట్లా తయారు చేసి నేను ఆ రోజులు ఇస్రో చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ వీరరావు గారిని వాళ్ళని కలవడం జరిగింది. ప్రొఫెసర్ దీక్షితులు గారు చాలా ఎంకరేజ్ చేశారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా కలిపి చూసిన తర్వాత ఇది బాగానే ఉంది, మీరు ప్రయత్నం చేయండి, మేము కూడా మీ వెంట ఉంటాము అని హామీ కూడా ఇచ్చారు మాకు అప్పుడు. దానికంటే కూడా మించి అప్పుడే మా పిల్లలు కూడా స్కూల్కి పోతున్నారు, చిన్నపిల్లలు. ఇప్పుడు ఉద్యోగం పెడితే పరిస్థితులు ఏంటి, ఇవన్నీ బేరీ చేసుకోవాలి కదా. అందుకోసం ఆ శ్రీమతితో మాట్లాడాను, మీరు ముందుకు వెళ్ళండి, నేను ధైర్యంగా ఉన్నాను అంటే వీటన్నిటి కూడా చూసుకుని ఆ రోజు అంటే వెనకెదిరి చూసుకుంటే ఇవాళ ఆ పని చేయగలనా అనిపిస్తే కొద్దిగా అంత ధైర్యం వాళ్ళు లేదేమో అనిపిస్తూ ఉంటుంది. అనంత్ టెక్నాలజీస్ అని కంపెనీ పెట్టారు. ఆ కంపెనీకి ఆ పేరు పడ్డానికి వెనకాల కారణం ఏదో ఉంది అని విన్నాను సార్, ఆ స్టోరీ గురించి చెప్తారా మాకు? అంటే నాకు తెలుగు భాష అంటే కూడా చాలా అభిమానం. పేర్లు కూడా పెట్టేటప్పుడు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందో దానికి సంస్థ పరంగా ఎలాంటి సంస్థ అది మన పేరులో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని చూసుకోవడం ఒకటి. పర్ఫెక్ట్. అందువలన ముందు దానికి కారణం అనంత్ అంటే స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీ చూస్తున్నాం కాబట్టి అనంత్ అంటే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ స్పేస్, స్పేస్ టెక్నాలజీస్. మీకు అందుకు అనంత పద్మనాభం మీరు ఇలాంటి అని కూడాను. సో దట్స్ హౌ ఫస్ట్ వి థాట్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ అనంత్. ఓకే. ఆఫ్ కోర్స్ భార్య పేరు కూడా అనంతలక్ష్మి. ఓకే ఓకే. సో అందుకని మీరు ఇన్ఫినిటీని ఇండికేట్ చేయడం కోసం అని చెప్పి స్పేస్ని ఇండికేట్ చేయడం కోసం. స్పేస్ ఇండికేట్ చేయడం మీకు ఈ సందర్భంగా మీకు 2-3 చెప్పాలి. ప్లీజ్. మా ఆఫీస్లో కాన్ఫరెన్స్ రూమ్స్ అవి ఉంటాయి కాబట్టి వాటిలో చిన్న కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి. చిన్న కాన్ఫరెన్స్ రూమ్ పేరు మేము పెట్టింది మామూలుగా డిస్కషన్ రూమ్స్ అని పెడతారు ఇంగ్లీష్లో అందరూ. నేను అట్లా డిస్కషన్ రూమ్స్ పెట్టలేదు, సంభాషణ దాని పేరు. ఓ, ఆ రూమ్ పేరు సంభాషణ. అరే అద్భుతం. అట్లాగే మా కాన్ఫరెన్స్ రూమ్స్ ఉంటాయి ఎవరి ఫ్లోర్లో. కాన్ఫరెన్స్ రూమ్స్ పేరు కాన్ఫరెన్స్ రూమ్ ఇది 1, 2, 3 అట్లా పెట్టలేదు. దాంట్లో మనకి పవిత్రమైన ఉపనిషత్తులు, ఉపనిషత్తు 1, ఉపనిషత్తు 2, ఉపనిషత్తు 3 అట్లా ఉంటుంది. అంటే ఉద్దేశం ఏంటంటే సంభాషణ అన్నది తక్కువ టైంలో జరిగేది ఎక్కువ, కానీ కాన్ఫరెన్స్ అనేది ఎక్కువ టైం పడుతుంది. అంటే ఉపనిషత్తులు డిస్కోర్సెస్, ఉపనిషత్తులు చెప్పడం అనేది ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం దాని పేరు ఉపనిషత్తులు. అంటే మా దగ్గర ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అవును. ఇక మామూలుగా మనకు తెలిసిన భాషలో ట్రైనింగ్కి ఆ పేరు పెట్టుకుంటాం. అట్లాగే మా ఆఫీస్ బయట గోడ మీద బొమ్మలు వేయించాను నేను. అంటే ఉద్దేశం ఏంటంటే హైటెక్ సిటీలో మా ఆఫీస్ అండి, దాంట్లో అందరూ కూడాను కుర్రవాళ్ళు అందరూ ఒక ల్యాప్టాప్ ఒక కంప్యూటర్ ఉంటే చాలా ఉంటారు. కానీ ఈ విద్య కంటే కూడా గొప్పైన విద్యలు చాలా ఉన్నాయి, స్కిల్ సెట్స్ కావాల్సినవి చాలా ఉన్నాయి. అందుకోసం మా గోడ మీద అక్కడ అన్ని చోట్ల కూడాను కమ్మరి, కుమ్మరి, వ్యవసాయం ఈ బొమ్మలు ఉంటాయి. అంటే మీరు కమ్మరి, కుమ్మరి స్కిల్ సెట్స్ ఎంత కావాలో చూడండి. అబ్సల్యూట్లీ. ఇది సింపుల్గా ఏదో మన కంప్యూటర్కి ఇస్తాం అది గొప్ప అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే కూడా చాలా ఉన్నతమైన నైపుణ్యం గల విద్యలు చాలా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. సో మీ భాష గురించి మనం ఇంత మాట్లాడుతున్నాం, మీ భాష ప్రీతి గురించి ఇంత మాట్లాడుతున్నాం, మీ నుంచి ఒక 2 తెలుగు పద్యాలు కూడా వినగలిగితే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఒక ఇస్రో సైంటిస్ట్ దగ్గర నుంచి తెలుగు పద్యాలు. తెలుగు భాషలో కఠినమైనది, తెలుగు భాషలో అతి తేలికైన పద్యాలు. అంటే 2 ఉదాహరణలు ఇస్తాను. మను చరిత్ర, అల్లసాని ప్రధాన మను చరిత్రలో ఓ చిన్న స్టాంజా ఒక విషయం చెప్తే అంటే కోపాన్ని అల్లసాని పెద్ద ఎట్లా తీర్చిదిద్దారు ఒక దాంట్లో. జటిల్ నుండి కిటకిటమని పొండ్లు కొరక హొమ్మని ముఖనటమ్ము నటింప కుటికట కుటిలాత్మ ఎటమటమున్న విద్య గొంటియుంగాక గుటగొట్టలు గురుతోనా. అంటే మీ దాంట్లో ఆ కోపాన్ని ప్రతిబింబించడం కోసం టాటాలు ఎన్ని టాలు ఉన్నాయో చూడండి దాంట్లో. అట్లాగే ఇప్పుడు వేమన శతకంలో ఒక చిన్న పద్యం చెప్తాను, అంటే మనకు సామాన్యులకు అర్థమయ్యే పద్యం. అది అతి తేలిగ్గా ఉంటుంది. పాలకడలిలో పవళించిన స్వామి ఎవరు? మహావిష్ణువు. పాలకడలిలో పవళించిన స్వామి గొల్లపల్లిలో ప్రాలు తాగలేదా, ఎదుటివారు సొమ్ము ఎల్లవార్లకు తీపి విశ్వదాభిరామ వినురవేమ. అంటే మహావిష్ణువు ఉండేదే పాలకడలిలో కానీ అక్కడ ఒక్క గుక్కడు పాలు తాగలేదు ఆయన. కానీ రేపల్లోకి వచ్చేసి ఏం చేశాడు, పక్క ఇంట్లో అందరిలో పాలు తాగిస్తాడు. అంటే ఎదుటివారు సొమ్ము ఎల్లవారు అంటే అంటే ఎంతో మంచిని ఉద్బోధించేవి చాలా ఉన్నాయి. ఇలాంటి అనేక రకాలన్నమాట.
సార్ మళ్ళీ మనకు కొంచెం టెక్నికల్ దాంట్లోకి వచ్చేద్దాం. ఐస్ బ్రేకింగ్ అయిపోయింది కాబట్టి. సో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకి భాగస్వామ్యం ఇవ్వడం వల్ల అది మన దేశానికి ఎంత మేరకి అది ఉపయోగకరం అయింది సార్? ఇప్పుడు పివి నరసింహారావు గారు తర్వాత మనకి లిబరలైజేషన్ స్టార్ట్ అయింది ఇండియాలో, రిఫార్మ్స్ మనీ కూడాను సెక్టర్లో. అంటే అంతకుముందు అంతా కూడాను ప్రభుత్వ పరంగానే అన్ని కార్యక్రమాలు చేసే ఉండేది. దీన్ని ఆ రోజుల్లో రాజాజీ గారు లాంటి వాళ్ళు ఏమన్నవాళ్ళు, పర్మిట్ కోటా రాజ్, లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్ అనేవాళ్ళు. అది ఈ దేశానికి పనికిరాదు అంటూ ఉండేవాళ్ళు. కానీ నెహ్రూ గారు ఆ రోజుల్లో అంత కూడాను సోషలిజం ఇలాంటి అని చెప్పేసి అంత కూడా ప్రభుత్వ రంగాలదే పై చేయి అంటూ అన్ని ప్రభుత్వ రంగాలు క్రియేట్ చేశారు. మేబీ ఇనీషియల్ స్టేజెస్లో అంతవరకు పర్లేదు, బాగానే ఉంది. కానీ దానిలో వచ్చిన లోపాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కొన్ని సంవత్సరాలు అందరూ కూడాను దేశభక్తితో, ఆ దేశభక్తి భావంతో మనసులో ప్రతి ఉద్యోగస్తులు కూడాను ప్రభుత్వ రంగాలు కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఆ ఉద్దేశంతో పనిచేశారు. కానీ ఆ రోజులు గడిచిన కొద్దీ ఆ స్వాతంత్ర సమర దీక్ష మనసులో నుంచి వెళ్ళిపోయి చాలా వరకే కమర్షియల్ అయిపోతుంది వ్యవహారంతో కూడాను. అయ్యేటప్పటికీ న్యాచురల్గా దాంట్లో ఎఫిషియన్సీ, సామర్థ్యం తగ్గుతుంది, మిగిలినవి తగ్గడం మొదలుపెట్టాయి. దానివల్ల మనం పెట్టిన పెట్టుబడులకి, ప్రభుత్వ రంగాల్లో పెట్టిన పెట్టుబడికి వచ్చే దాని రిటర్న్కి తేడా కనిపిస్తూ వస్తుంది. అందుకోసం మొట్టమొదటి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ కాంబినేషన్లో వాళ్ళు మొట్టమొదటి ఆలోచన చేశారు చేద్దామని. దీని గురించి రాజాజీ గారు ఇప్పటి నుంచి హెచ్చరిస్తూ వచ్చారు కూడా అంతకుముందు రోజుల్లో. ఇప్పుడు నెసెసిటీతో ఏం చేయడం అవసరం వచ్చింది కాబట్టి పివి నరసింహారావు గారు మొదలుపెట్టారు. అప్పుడు ఈ సంస్థలను కూడా తీసి ప్రైవేట్ పరం చేద్దాము, ప్రైవేట్ భాగస్వాములు చేద్దాము అని ఆలోచన వచ్చినప్పుడు చూసినప్పుడు ఒక ఆలోచన మీకు అన్ని రంగాల్లో కూడా మార్పులు జరిగాయి. ఫార్మా రంగంలో మార్పులు జరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మార్పులు జరిగాయి, ఇట్లా అన్ని రంగాల్లో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. కానీ ఒక రంగంలో మాత్రం మార్పు ఆలస్యంగా ఇప్పుడు ప్రవేశపెట్టారు దాంట్లో, అది స్పేస్ రంగంలో. ఎందుకంటే స్పేసు ఇంతకుముందు అంతా కూడాను ఇప్పుడు కూడా ఐఎస్ఆర్ఓ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళే ఎక్కువ అన్ని, అంటే శాటిలైట్ తయారు చేయించుకోవటం, అట్లాగే లాంచ్ వెహికల్ తయారు చేయించుకోవటం, అంటే మిగిలిన వాళ్ళ పరిశ్రమలు దాంట్లో భాగస్వామ్యం చేయటం, తర్వాత వాటిని లాంచ్ చేయటం, శాటిలైట్ ఆపరేషన్స్, శాటిలైట్స్ కమ్యూనికేషన్స్ని మిగిలిన వాళ్ళకి ఇవ్వటం అంతా కూడాను. అంటే ఆది నుంచి అంతం వరకు ఆ రంగంలో పూర్తిగా గవర్నమెంట్ వాళ్ళే దాంట్లో ఉన్నారు. ఇస్రో చాలా గొప్ప సంస్థ, చాలా సంస్థల కంటే కూడాను ఉన్నతంగా ఎన్నో పనులు చేస్తున్నారు. కొత్త కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు, కొత్త కొత్త లాంచ్ వెహికల్ తయారు చేశారు, శాటిలైట్ చేశారు. ఇవన్నీ కూడాను స్వయం కృషితో చేసుకున్నాయి. ఎందుకంటే మనం అభివృద్ధి జరగటం అనేది చాలామందికి, బయట వాళ్ళకి, చాలామందికి దేశ వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకోసం ఏంటంటే వాళ్ళు చాలా ఒత్తిళ్ళు తీసుకొచ్చినా కూడా మీకు ఇవ్వము, చాలా వస్తువులు మీకు ఇవ్వము మీరు తయారు చేసుకోవడం కోసం, దాని తర్వాత అన్నా కూడా స్వయం కృషితో చాలా అభివృద్ధి చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఈ రంగంలో కూడా రిఫార్మ్స్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మధ్యనే ఆ రిఫార్మ్స్ కూడా అనౌన్స్ చేశారు. ఓకే, అంటే ఇప్పుడు భారతదేశంలో మన ఇండస్ట్రీస్ అన్నీ కూడాను, అంటే ఈ రంగంలోకి వచ్చే ఇండస్ట్రీస్ అందరూ కూడాను దే ఆర్ లైక్ కో ట్రావెలర్స్. అంటే ప్రభుత్వ సంస్థతో పాటు పనిచేయడం కోసం ప్రభుత్వం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మాత్రం పరిమితం అవుతారు, ప్రైవేట్ సంస్థలు కమర్షియల్ యాక్టివిటీలు కూడా చేయొచ్చు అన్నది. అంటే దీంట్లో మనం రెండు విధాలుగా ఆలోచన చేయాలి. ఒకటి, కమ్యూనికేషన్ అనేటప్పటికి మనకి ట్రాన్స్పాండర్స్, అంటే మనకి డేటాని పైకి పంపించడం, అక్కడి నుంచి మన కిందకి రావటం, దీన్ని చేయటం కోసం దీనికి ట్రాన్స్పాండర్స్ అని ఉంటాయి శాటిలైట్లో. ఈ ట్రాన్స్పాండర్స్ నెంబర్స్ని బట్టి ఎన్ని కావాలి మన దేశానికి అని ఒక అంచనా వేస్తే, ఒక దాదాపుగా 10-12 సంవత్సరాల క్రితం అంచనాలోనే అప్పుడు మనకు 1000 ట్రాన్స్పాండర్స్ కావాలని వచ్చింది అప్పుడు ఆలోచన. కానీ ప్రభుత్వ పరంగా అప్పటికి అన్ని ట్రాన్స్పాండర్స్ లేవు. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ ఎకానమీ ఇలాంటివి ప్రవేశపెట్టిన తర్వాత, అట్లాగే మన రూరల్ కమ్యూనికేషన్ అంటే మొబైల్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత, ఈ బ్యాండ్ విడ్త్, అంటే ది ట్రాన్స్పాండర్స్ వచ్చే విడ్త్ దాన్ని బ్యాండ్ విడ్త్ అంటారు. ఆ బ్యాండ్ విడ్త్ రిక్వైర్మెంట్, దాని ఆవశ్యకత ఇంకా పెరిగింది. ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే, అంటే మాకున్న వచ్చిన లెక్కల ప్రకారం ట్రాన్స్పాండర్ సంఖ్య దాదాపుగా 2000 అవసరం అవుతుంది. ఒక్కొక్క శాటిలైటు, అంటే పెద్ద శాటిలైట్ ఒకటి 60 ట్రాన్స్పాండర్స్, 50 ట్రాన్స్పాండర్స్ ఉంటుంది దాంట్లో. సో దీన్ని బట్టి ఎన్ని ట్రాన్స్పాండర్స్ కావాలి ఊహిస్తే మనకి చాలా కావాల్సి వస్తుంది అనమాట.
అందుకోసం ఇది లిబరలైజ్ చేసేసి ప్రజలను కూడా భాగస్వాములు, అంటే ప్రభుత్వమే చేస్తే ఏమవుతుంది, అంత కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ ప్రభుత్వం ఉపయోగించాలి బడ్జెట్స్ దాని కింద. అదే ప్రజల భాగస్వామ్యం చేయడంతో, అంటే ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యం చేయడంతో వీళ్ళు కొంత పెట్టుబడి పెడతారు, కొంత పెట్టుబడి ఇంకో వేరే తీసుకుంటారు. అక్కడి నుంచి ఎఫ్డిఏ ఫారిన్ నుంచి ఏదో కొంత ఫండింగ్ అవకాశం ఉంది. దీంతో ఏమవుతుంది, ప్రజల సొమ్ము ఇలాంటి యాక్టివిటీస్ పూర్తిగా వినియోగించకుండా వాటిని వేరే వెల్ఫేరు, డిఫెన్సు ఇంకా వాటికి ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. అందుకోసం చెప్పని ఈ మధ్య రిఫార్మ్స్ కూడా అనౌన్స్ చేశారన్నమాట. ఓకే, ఈ రిఫార్మ్స్ మా అందరూ కూడా ఎంతో సంతోషం ఇచ్చాయి. ఇంకా చాలా చేయాల్సిన కార్యక్రమం ఉంది. అనంత టెక్నాలజీస్ భాగస్వామి అయిన PSLV C-51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది కదా. సో ఈ విజయం తర్వాత మీరు భవిష్యత్తులో తీసుకునే ప్రణాళికలు కానీ నిర్ణయాలు కానీ ఎలా ఉండబోతున్నాయి? ఇంతవరకు 88 శాటిలైట్స్కి మేము కంట్రిబ్యూట్ చేసాం. అంటే ఆ శాటిలైట్లో ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థ, లేకపోతే దానికి పవర్, దానికి సంబంధించిన వ్యవస్థ, లేకపోతే సెన్సర్స్ కానీ ఉండొచ్చు, లేకపోతే ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. వాటన్నిటి కూడా మేము కంట్రిబ్యూట్ చేసాం వాటికి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంటూ ఇట్. అదేవిధంగా లాంచ్ వెహికల్స్లో కూడాను ఇట్ కెన్ బి PSLV కావచ్చు, GSLV కావచ్చు. ఈ లాంచ్ వెహికల్స్ అన్నింటిలో కూడాను 67 లాంచ్ వెహికల్స్కి ఇంతవరకు ఏవియానిక్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, లాట్ ఆఫ్ ఇలాంటివి చాలా నిర్మించాం అన్నమాట. ఇప్పుడు ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఆలోచన, మనం వీటన్నింటికి సబ్ సిస్టమ్స్ ఇంతవరకు చేస్తూ వచ్చాం. ఇప్పుడు మన సిస్టమ్ అంతా కూడా చేయగలుగుతాం కదా, కాబట్టి మనం ఏం చేయడం అవకాశం ఉంటుంది అన్న సందర్భంలో దాన్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళతో కలిసి మాట్లాడిన తర్వాత మన శక్తియుక్తులను గమనించి తప్పకుండా చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. సో C-51 అన్నది లాంచ్ వెహికల్ పూర్తిగా మేము అన్ని సబ్సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేయటం, అంటే దాన్ని హార్నెసింగ్ అంటారు, ఇలాంటివి చేయటం, వీటన్నింటిని మళ్ళీ ఆయన కలిపి వైబ్రేషన్ చేయటం, లేకపోతే ఇంకా చాలా చాలా టెస్టులు చేయాల్సి, అన్ని టెస్టులు అన్నీ కంప్లీట్ చేసేసి అక్కడి నుంచి ఫ్లాగ్డ్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ ట్రివేండ్రం టు శ్రీహరికోట ఫర్ లాంచ్. ఇప్పుడు C-51 తర్వాత లాంచ్ చేశారు, అంత కూడా సక్సెస్ అయింది, అంత బాగుంది. అది ఒకటే కాకుండా C-52, C-53, C-54 ఇట్లా మిగిలినవి కూడా ఉన్నాయి. మొత్తం ఒక 12 లాంచ్ వెహికల్స్ కూడాను మేము చూస్తున్నాం అక్కడ. ఇదే విధంగా శాటిలైట్లో కూడా చేసే అవకాశాలు వచ్చాయి. శాటిలైట్ కూడా మొత్తం కూడా నిర్మించడం దానికి సంబంధించింది. 4 శాటిలైట్లు ఒకే టైంలో, అంటే పెద్ద శాటిలైట్ అంటే 3 tons డబ్బో అంటారన్నమాట. ఓకే, ఆ శాటిలైట్ తయారు చేయడం కోసం వసతి నిర్మించుకున్నాం అక్కడ, ఫెసిలిటీస్ అన్ని కూడాను. అట్లాగే ట్రివేండ్రంలో ఈ PSLV రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని చేయడం కోసం ఇంకో పెద్ద ఫెసిలిటీ నిర్మించుకున్నాం అక్కడ. సాధారణంగా ఒక శాటిలైట్ తయారీకి సాధారణంగా ఎంత ఖర్చు అవుతుంది సార్? శాటిలైట్ టైప్ని బట్టి ఉంటుందండి. ఓకే, అంటే మీకు శాటిలైట్స్లో 2 రకాల శాటిలైట్లు. ఒకటేమో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, అంటే రిమోట్ సెన్సింగ్, భూమి మీద ఎంత మ్యాప్ చేసుకోవడం, దాని గురించి వివరాలు చేసుకోవడం, అది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటారు. ఓకే, ఇంకోటి కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఓకే, ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్లో పెద్ద శాటిలైట్లు, అంటే మనకింత ముందు కూడాను కమ్యూనికేషన్ శాటిలైట్స్ని, పెద్ద శాటిలైట్ని పెట్టాలంటే ఒక స్పేస్లో ఒక పొజిషన్ కావాలి, జియో సింక్రనస్ ఆర్బిట్ అంటారు. అక్కడ ఆర్బిటల్ స్లాట్ కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ శాటిలైట్లో పెద్ద శాటిలైట్స్ అక్కడ పెట్టడం కోసం కారణం ఏంటంటే భూమి ఇటు రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు శాటిలైట్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పాయింట్ అంటే 36,000 కిలోమీటర్స్, 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పాయింట్ పొజిషను భూమి ఏ విధంగా ఎంత వేగంతో కదులుతుంటుందో అంతే వేగంతో అది కదులుతూ ఉంటుంది అక్కడ. దాన్ని ఏమంటారంటే జియో సింక్రనస్, భూమితో పాటు సింక్రనస్, దాంతోపాటు రెండు కలిపి ఉంది కాబట్టి జియో సింక్రనస్ ఆర్బిట్ అంటారు దాన్ని. ఈ ఆర్బిటల్ పొజిషన్ని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU ఇస్తుంది అనమాట. ఓకే, ఈ పెద్ద శాటిలైట్ కాస్ట్ అంటే 250 కోట్ల నుంచి, అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్పాండర్స్ నుంచి దానికి ఉన్న పవర్ మేనేజ్మెంట్ బట్టి ఇంకా వాటిని బట్టి ఉంటుంది, 250 కోట్ల నుంచి 800 కోట్ల వరకు అయింది ప్రస్తుతం. అంతవరకు. తర్వాత దాన్ని లాంచ్ చేయడం కోసం మనకు లాంచ్ వెహికల్ కావాలి. ఆ జియో సింక్రనస్ ఆర్బిటల్ లాంచ్ చేయడం కోసం మన GSLV అని ఒక లాంచ్ వెహికల్ నిర్మించుకుంటున్నాం ఇప్పుడు. అంటే జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఇప్పుడు ఉన్న మనకి కెపాసిటీ, అంటే మన లాంచ్ వెహికల్ అంటే దానికి ఒక బరువు ఉంటుంది పైన, ఆ బరువుని దాన్ని పైకి నెట్టాలంటే దీనికి ఎంత శక్తివంతంగా ఉండాలి. సో దీనికి బూస్టర్స్ ఏంటి, మిగిలింది ఏంటి, దానికి ఆ గోళంతా వేరే ఉంది. అది
దీనికి ఏంటంటే మనకి జిఎస్ఎల్వి మార్క్ 2 2000 కేజీల బరువు వరకు మనం పైకి పంపించడం కోసం జీటీఓ కంటే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు దాన్ని, అక్కడ పంపించడం కోసం నిర్మించుకున్నాం మనం. ఇంతకుముందు పంపించాం కూడాను, సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ శాటిలైట్లు ఇంకా 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 ఇంకెక్కువ కావాలి, ఇంకెక్కువ కెపాసిటీ శాటిలైట్ కావాలంటే, పెద్ద శాటిలైట్ కావాలంటే దానికి కావాల్సిన అనుగుణంగా అంటే అంత బరువు కూడా మోయగలిగే లాంచ్ వెహికల్ కావాలి. దానికి ఇప్పుడు జిఎస్ఎల్వి మార్క్ 3 అని ఒకటి తయారు చేస్తున్నారు. దీంట్లో మార్క్ 3 దాంట్లో అది 4 టన్నుల బరువు మోయగలుగుతుంది ఇంటూ ద జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి. అదే మనకి లియో ఆర్బిట్లో కావాలంటే 10 టన్నుల వరకు మోసుకెళ్ళగలుగుతుంది. లియో ఆర్బిట్ అంటే భూమిపై నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉండేదాన్ని లియో ఆర్బిట్ అంటారు. దాని తర్వాత ఉండేదాన్ని మనకి ఇంకో ఎంయూ అంటారు, అంటే ఇంకో ఆర్బిట్. దాని తర్వాత జియో. సో ఇట్లా రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ శాటిలైట్లో స్మాల్ శాటిలైట్ అన్నది కూడా ఈ మధ్య కొత్త విధానం అవుతుంది, బాగుందని అందరూ అనుకుంటున్నారు. ఇది ఒక విధంగా కూడా మంచి పరిణామమే. అంటే స్మాల్ శాటిలైట్స్ 100 కేజీస్ 150 కేజీస్ శాటిలైట్స్, వీటిని నిర్మిస్తే ఇది కూడా మనం కమ్యూనికేషన్ వాడుకోవచ్చు. వీటిని లో ఎర్త్ ఆర్బిటింగ్లో పెడతారు, అంటే 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు ఆ హైట్లో పెడతారన్నమాట. ఓకే. కానీ ఈ శాటిలైట్లో ఎక్కువ రోజులు ఉండవు, అంటే 5 సంవత్సరాల వరకు పనిచేస్తాయి, 5-6 సంవత్సరాలు దాని లైఫ్. దాని తర్వాత డిట్యూర్ అయిపోతుంది, రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల డిట్యూర్ అవుతుంది. అదే జియోసింక్రనస్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్లు 15 సంవత్సరాల వరకు కూడాను ఉండే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఖరీదులోనే భారతదేశం శాటిలైట్లు తయారు చేయగలుగుతుంది అన్న ఒక మాట కూడా విన్నాను నేను. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇది కొంతవరకు వాస్తవేనండి. ఇది ఈ శాటిలైట్ తయారు చేసే పరికరాల్లో కావలసిన వస్తువులు చాలా వరకు మనకు దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకునేప్పుడు కాస్ట్ అక్కడ అమెరికా కాస్ట్ అయినా, యూరోప్ కాస్ట్, ఇండియా కాస్ట్ అయినా దాంట్లో పెద్ద తేడా ఏం రాదు. కానీ అట్లీస్ట్ 27%, 27% దాంట్లో మనుషుల భాగస్వామ్యం ఉంటుంది, టెక్నికల్ భాగస్వామ్యం ఉంటుంది. ఓకే. అంటే పర్ మ్యాన్ అవర్ కాస్ట్ ఉందనుకోండి, మ్యాన్ అవర్ కాస్ట్ యూరోప్లో అమెరికాలో ఎక్కువ ఉంటుంది, మన మ్యాన్ అవర్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన అవసరాలు కూడా తక్కువ, మనకు అన్నీ తక్కువ, మనకు తృప్తి గల మనుషులు అందరం కూడా బాగా పనిచేయగలం, నిపుణత ఉంది, కాబట్టి మనకి ఎక్స్పర్టైజ్ ఉంది. అది మరి చీప్ అంటానికి లేదు, అంటే లేబర్ ఈజ్ నాట్ చీప్, బట్ మనకి నిపుణత కూడా ఎకనామికల్గా చేయగలుగుతాం. అది ఎకనామికల్గా చేయడం అనేది రైట్ టర్మ్ అన్నమాట. సార్, ఇందాక పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి గురించి మాట్లాడుకున్నాం. వాస్తవానికి జిఎస్ఎల్వి అంత విజయవంతం కాకపోవడం వల్లే పిఎస్ఎల్వి అనేది రావడం జరిగిందని విన్నాను. సో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ అందులో? పిఎస్ఎల్వి ఇంతవరకు మనకి 51 సక్సెసివ్ పిఎస్ఎల్వి జరిగాయి. దానికి కారణం ఏంటంటే సగం దాంట్లో రిక్వైర్మెంట్స్ మనవేను, మన కోసం మనం చేసుకున్నాను. మిగిలిన సగం కూడాను మనం విదేశాల వాళ్ళ శాటిలైట్స్ని మనం లాంచ్ చేసాం. అంటే మీరు వినే ఉంటారు, ఒకేసారి మనం 100 శాటిలైట్స్ లాంచ్ చేసాం. పెద్ద న్యూస్ అయింది ఇప్పుడు. దాని తర్వాత 40 శాటిలైట్లు 25 శాటిలైట్లు మనం సామాన్యంగా లాంచ్ చేయగలుగుతున్నాం దాంట్లో. ఎందుకంటే మన కాస్ట్ కంపేర్ టు ఇంటర్నేషనల్ కాస్ట్లో అంటే మనకు కొద్దిగా తక్కువగా ఉన్నాం కాబట్టి అమెరికా కంపెనీలు, యూరోప్ కంపెనీలు చాలామంది మన దగ్గర కూర్చున్నారు, ఇజ్రాయెల్ కూడా వచ్చున్నారు, చాలా అట్లా వచ్చి మనం చేసాం, అందరూ కూడా చేస్తున్నాం మన దాన్ని. దీనివల్ల మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా చాలా ఎర్నింగ్ జరిగింది, అంత కూడా జరిగింది. అందువల్ల అయితే పిఎస్ఎల్వి ఉపయోగం ఎక్కువ కనపడింది ఇమీడియట్గా, కమర్షియల్గా మిగిలినతో కూడా. అందుకోసం పిఎస్ఎల్ లాంచ్ చేసి ఎక్కువ చేయగలిగాం మనం. జిఎస్ఎల్వి దగ్గరికి వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ శాటిలైట్స్లో మన కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్ చేసుకోవడం వరకే ప్రస్తుతం పరిమితం చేసుకున్నాం ఉంది మనకు. అది దీన్ని మనం సక్సెస్ దీంట్లో కూడా వస్తే అప్పుడు ఆటోమేటిక్గా బయట వాళ్ళు కూడా మన దగ్గర రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే 4 టన్నుల శాటిలైట్ని మోయగలిగే లాంచ్ వెహికల్ జిఎస్ఎల్విని మార్క్ 3 చేసే ప్రయత్నంలో మనం ఉన్నాం అప్పుడు. ఓకే. ఇది కూడా త్వరలోనే సక్సెస్ అవుతుంది పూర్తిగా. సో మీరు అనంత్ టెక్నాలజీస్ కంపెనీ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో మీకు ఎదురైన ఇబ్బందులు కానీ, అలాగే మీకు గెలిచిన విజయాల గురించి కానీ మాకు వచ్చి చెప్తారా సార్? ఐఎస్ఆర్ఓకి పనిచేయాలంటే మనం వాళ్ళకి సరిపోను సాంకేతిక పరిజ్ఞానం మనం సంపాదించుకోగలగాలి. అందువల్ల ఏంటంటే మన టెక్నీషియన్స్, మన ఇంజనీర్స్ని అక్కడ పంపించి వాళ్ళతో ట్రైన్ చేయించుకోవటం. దాని తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ వేరే విధానం ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్ చేయడం వాళ్ళు ట్రైనింగ్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా. తర్వాత మన ఫెసిలిటీస్ని కూడాను వాళ్ళు అప్రూవ్ చేయాలి. అంటే దానికి కావాల్సిన క్లీన్నెస్, దానికి చాలా రకాలు ఉంటాయి, అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. మొట్టమొదటి ఛాలెంజ్ అది చేసుకోగలిగాం. తర్వాత
అదే టైంలో మనకున్న ఇస్రోలో నేర్చుకున్న టెక్నాలజీస్ని కొన్నిటిని డిఫెన్స్లో కూడా వాడటానికి అవకాశాలు వచ్చినప్పుడు దీన్ని ఎలా వాడుకోవాలి అని ఆలోచన చేసినప్పుడు మాకు కొంచెం మొట్టమొదటి ఛాలెంజ్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మన వాళ్ళు తయారు చేసిన దానికి కావాల్సిన కొంత ఎక్విప్మెంట్ తయారు చేయడం కోసం మేము ముందుకు వచ్చాం. అంతకుముందు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడాను యూకే నుంచి లేదా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. అలా కాకుండా మనమే చేయవచ్చు అనే ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు ఇస్రో వాళ్ళు కూడా మనకు దాని కంప్లీట్గా మనకు సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత మనం కూడా చేసుకుని మనమే చేయగలిగాం. దాంట్లో అన్నిటికంటే మించి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కంపెనీ పేరేమో అనంత టెక్నాలజీస్, అంటే భారతీయ కంపెనీ. ఆ కంపెనీ ఓనర్ పేరేమో సుబ్బారావు, 16 ఏళ్ళ తెలుగువాడు. ఎందుకనో చాలామందికి అంత ఇంప్రెసివ్గా అనిపించేది కాదు. చాలామంది ఈ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తే బెటర్ కదా, అది ఇంకో దాంట్లో చేస్తే బెటర్ కదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా అలాంటి కంపెనీలో పోయే ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది పోయారు కూడాను. దీంట్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేనేమన్నా స్ట్రాటజీలో తప్పు చేశాను వీళ్ళు పేర్లు పెట్టింది ఎట్లాగో, దాని బదులు ఫిష్ అండ్ వూల్ఫ్ అసోసియేట్స్ అని పెడితే అదేదో ఫారిన్ కంపెనీ అనుకుని జనానికి. అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఈజ్ బికమింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీస్ డేస్. ఓకే, దేవుడి దయ వలన మా కృషి వలన రెండు కూడాను ఇంతవరకు ఒక్క సిస్టమ్ కూడా మేము తయారు చేసిన దాంట్లో ఒక ఫెయిల్యూర్ అని కానీ ఒక డిఫెక్ట్ అని కానీ ఇంకోటి కానీ ఇంతవరకు జరగలేదు. అరే ఫెంటాస్టిక్. అదే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే గాడ్ హ్యాస్ బీన్ విత్ అస్ ఆల్వేస్. కోర్ సైన్స్ చదువుకునే వాళ్ళకి భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఎనీ ఏరోస్పేస్ మీకు ఇది ఏది చూసినా కూడా దాంట్లో ఇంజనీరింగ్ ఎన్ని వ్యవస్థలు కావాలో చూడండి. ఇంజనీరింగ్లో కూడాను మీకు మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి, ఎలక్ట్రికల్ కావాలి, మెటలర్జీ కావాలి. వీటితో పాటు మనకి బేసిక్ సైన్సెస్లో మీకు ఫిజిక్స్ వాటికి సంబంధించి చాలా కావాలి. అంటే అన్ని రంగాలకు కూడా దీంట్లో వస్తేనే అవుతుంది అనమాట. అంటే ఒక విమానం తయారు చేసినా, ఒక శాటిలైట్ తయారు చేసినా ఇన్ని రంగాలు కలిపి పనిచేస్తేనే మనకు అది అవుతుంది అక్కడ. అది అందుకోసం అంటే కోర్ సైన్స్లో చాలా ఉంది, ప్లస్ దీంట్లో చాలా సాఫ్ట్వేర్ ఉంది దాంట్లో కూడాను. అంటే ఎప్పుడు కూడా కోర్ సైన్స్ అనేది దీనికి మూలం కాబట్టి ఖచ్చితంగా అది అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో అందరూ ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ రంగం కోసం పరిగెత్తున్నారు కదా, మరి దాంట్లో అందరూ కూడాను కోర్ రంగాన్ని వదిలిపెట్టేసేసి అంటే మెకానికలు, ఎలక్ట్రికలు, ఎలక్ట్రానిక్స్ అన్నీ వదిలిపెట్టేసి అందరూ దాంట్లో వెళ్తున్నారు కదా. మరి ఎట్లా అని చెప్పంటే దానికి చిన్నది ఏంటంటే, ఇప్పుడు ఏదో విదేశస్తులకి మన కూలీలు అవసరం అయ్యారు కాబట్టి మనం ఈ పని చేస్తూ వస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం ఇండియా నుంచి, బాగానే ఉంది. కానీ అదే విదేశస్తులకి కోర్ రంగంలో కూడా కావాలంటే ఆ అవసరం ఇప్పుడు వస్తుంది. మన సరిహద్దుల్లో మన దేశ సంరక్షణకు కావాల్సిన సిస్టమ్స్ని మనం ఫ్రాన్స్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాం. అలాగే అయితే అమెరికా కూడా సిస్టమ్స్ తీసుకోమని చెప్తుంది. సో ఇలా ఉన్న తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వాళ్ళది వాళ్ళు తయారు చేసుకుంటారు వాళ్ళ సిస్టమ్స్ని వాళ్ళు. సో మనది మనం ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం? అంటే వాస్తవానికి 3G 4G లాంటివి కూడా మనం చైనా దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మన దేశంలో ఉన్న మేధావుల సంపత్తి సరిపోవట్లేదా? సో ఎక్కడ లోటు జరుగుతుందని మీ అభిప్రాయం సార్? దీన్ని మనం 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటి, మనకు వెంటనే దేశ అవసరాలకు కావాల్సిన విషయంలో మనం ఏం చేద్దామన్న దానిపైన మనకి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే దానికి అప్పుడు ఆ రోజుల్లో చేసుకున్నాం. ఇప్పుడు మనకి స్వాతంత్రం రాగానే 47లో పాకిస్తాన్తో మనకి యుద్ధం వచ్చింది. తర్వాత 62లో మనకి చైనాతో యుద్ధం వచ్చింది. అప్పటికి రక్షణ రంగంకు పనిచేయడం కోసం మనం ఎక్కువ శ్రద్ధ వహించలేదేమో. దాని తర్వాత ఇమీడియట్ మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి రష్యా మనకి మంచి స్నేహితులు అవడంతో రష్యా నుంచి మనం చాలా వరకు మనం ఇంపోర్ట్ చూసుకున్నాం. అప్పటి నుంచి ఆ ఇంపోర్ట్ చేసుకుని మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి వాటికి కొంత సపోర్ట్ లోకల్ కావాలి కాబట్టి మనకి అప్పుడు మనం కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుకున్నాం. వాటిని ఇప్పుడు కాలక్రమేణా మనకి థ్రెట్ పర్సెప్షన్ ఇంకా పెరుగుతుంది. అంటే పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఎక్కడైనా సరే వీటన్నింటిని మించి మన చుట్టూ ఉన్న మెరైన్ సముద్రాలు చూస్తే మనకున్న సముద్రాల్లో చైనా వాళ్ళు చుచ్చుకురావటం లేకపోతే ఇంకోటి చుచ్చుకురావటం ఇటు కాబట్టి మెరైన్ రంగంలో దాన్ని కూడా మనం కాపాడుకోవడం కోసం దానికి ఏం కావాలి అని ఈ అవసరం మనకి ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఈ తర్వాత మన నైపుణ్యాలు కూడా పెంచుకున్నాం దేశంలో ఇప్పుడు చాలా వరకు. కాబట్టి ఇప్పుడు పాలసీ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వాట్ కెన్ బి డన్ ఇన్ దిస్ కంట్రీ మస్ట్ బి డన్ హియర్, వాట్ కెనాట్ బి డన్ ఓన్లీ టు బి ఇంపోర్టెడ్. అంటే మనం చేయగలిగింది మనం ఇక్కడ చేసి తీరాలి. అందుకోసమే రక్షణ రంగంలో కూడా నెగటివ్ లిస్ట్ అని కొన్ని పెట్టారు. అంటే ఒక 200 సిస్టమ్స్ ఈ మాత్రం మనం అసలు ఇంపోర్టే చేసుకోము, మనమే చూసుకుంటాం అని అన్నారు. అంటే నెగటివ్ లిస్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇంపోర్ట్స్. మన కంట్రీకి అది పాజిటివ్ లిస్ట్. అంటే ఆ విధంగా ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కృతనిశ్చయంతో చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. ఓకే. కాబట్టి ఇప్పుడు
సినారియో అంటే నెక్స్ట్ 1 డికేడ్ 10 సంవత్సరాలు వచ్చి రాబోయే 10 సంవత్సరాల్లో మన ఇండియాలో సినారియో బాగా మారిపోతుంది. మీరు సినిమాలు చూస్తూ ఉంటారా? ఒకవేళ చూస్తూ ఉంటే గనక అంతరిక్షానికి సంబంధించిన సినిమాలు ఏమైనా చూసారా? వాటి మీద మీ అభిప్రాయం. లేదు, అంటే సినిమాలు అంటే ఏదో పాత సినిమాలు చుట్టాలి తప్ప మన కొత్త సినిమా అని కాదు. కానీ అంటే ఆదిత్య 360 ఏదో ఒకటి వచ్చింది బాలకృష్ణ సినిమా, దాంట్లో అలాంటిది కొన్ని ఉంది. అంటే బేసిక్గా అది కాలాన్ని గురించి అనమాట. అవును, కాలం ముందు కాలం వెనక. అంతరిక్షానికి సంబంధించి ఎన్నో ప్రయోగాలు జరుగుతుంటాయి. అయితే ఆ ప్రయోగాల ఫలితాలు వాస్తవానికి సామాన్య ప్రజలకి అవి ఎలా ఉపయోగపడతాయి సార్? దాని ఫలితాలు మనం ఇప్పటికే చూస్తున్నాం. అంటే ఇందాక మనం చెప్పినట్టుగా కమ్యూనికేషన్స్ రంగం ఉందనుకోండి, వన్ ఇది టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్, అదొక ఉంది స్పేస్ కమ్యూనికేషన్. అంటే మీకు టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉండాలో కూడాను స్పేస్ కమ్యూనికేషన్ కూడా ఉంటే దాని నుంచి మనకు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అది మనం ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. అదొకటి. అట్లాగే ఎర్త్ అబ్జర్వేషన్స్, అంటే మనం శాటిలైట్ నుంచి భూమిని గురించిన విధానం తెలుసుకోవడం కోసం జరిగే దాంట్లో నుంచి మనం మ్యాప్లు తయారు చేస్తాం, మ్యాప్ల నుంచి అనాలిసిస్ చేస్తాం, అనాలిసిస్ బట్టి ఇంకో జరుగుతుంది. అంటే మీకు ఒక 2-3 చిన్న ఉదాహరణలు చెప్తాను నేను. ఒకటి సాయిల్ మ్యాపింగ్ అనుకోండి. ఇప్పుడు ఏ సాయిల్ దేనికి పనికి వస్తుంది అని తెలుసుకోవడానికి దేశం మొత్తం మనం సర్వే చేయాలంటే దానికి కావాల్సిన లక్షల సంఖ్యలో మనుషులు కావాలి, ఎక్స్పర్టైజ్ కావాలి. అదే మనకి శాటిలైట్ ఏమవుతుంది, ఒక ఏరియాని లెట్స్ సే ఇట్ కెన్ బి 10 kilometers by 10 kilometers కావచ్చు, లేకపోతే 100 kilometers కానీ ఆ ఏరియా అంతా కూడా మనకు ఒక షాట్లో వచ్చేస్తుంది మొత్తం అది. దాని నుంచి మనం మిగిలినది ఒక గ్రౌండ్ ట్రూత్ చేసుకుంటూ, అంటే మనకి ఫీల్డ్ కూడా పోయి కొన్ని చూసుకుంటూ దాన్ని చూసుకుని రెండు కూడా ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం, దానివల్ల తయారు చేసుకోవడం మనకు ఉపయోగపడుతుంది. సాయిల్ మ్యాపింగ్ చేయడం వలన సాయిల్ ఇరగబిలిటీ తెలుస్తుంది, అంటే సాయిల్ దేని పనికొస్తుందో తెలుస్తుంది. దాని తర్వాత సాయిల్ దానికి యూసేజ్, అంటే ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది దాని మీద ఏంటో అని తెలుస్తుంది అన్నమాట. అది ఆల్రెడీ జరుగుతుంది, ప్రతినిత్యం చేస్తూనే ఉన్నాం. అది మీకు ఇంకో ఉదాహరణ, మన దేశంలో ప్యాడీ ఎంత పండుతుంది, వరి ధాన్యం ఎంత పడుతుంది, లేకపోతే ఎంత మన గోధుమలు పండుతాయి అని కావాల్సిన స్టాటిస్టిక్స్ కూడా కావాలి కదా. ఈ స్టాటిస్టిక్స్ కావాల్సినప్పుడు దానికి కావాల్సిన శాటిలైట్ డేటా దానికి వాడతారు ఎఫెక్టివ్గాను. చేసి ఇన్ని టన్నులు మనకి ఈ సంవత్సరం పంట అవకాశం ఉంది, లేకపోతే ఇన్ని టన్నులు ఇది పంట అవకాశం ఉంది చూస్తారు. అంటే మనకి సప్లై అండ్ డిమాండ్ రెండు చూసుకుని మన పనికి వస్తుంది. వీటిలో మనకి కమర్షియల్ కంపెనీస్ ఐటీసీ లాంటి కమర్షియల్ కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు అసలు టొబాకో ఎంత ఉంది, ఎంత పండిస్తున్నారు, టొబాకోని ఎక్కడి నుంచి సోర్స్ చేయాలి, లేకపోతే మిర్చి ఎక్కడ పండిస్తున్నారు, ఎక్కడి నుంచి దాన్ని సోర్స్ చేసుకోవాలి ఇంకోళ్ళు, ఇట్లా అన్ని నిర్ణయాలు చేయడం కోసం ఇలా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డేటాను వాడుకుంటున్నారు అన్నమాట. వీటితో పాటు వీటిలో దీనికి ఇంకో ఇన్ఫర్మేషన్ జోడించి వాటన్నింటిని కూడా కలిపి ఒక GIS జియోగ్రఫీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇంకో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తయారు చేసుకుంటారు అన్నమాట. సో ఇవన్నీ కూడా సామాన్యులు ప్రతిరోజు మనకు అది ఉపయోగపడేది అనేది. ఓకే, అంటే మనకు తెలియకుండానే మనకి ఇన్ని జరిగిపోతున్నాయి, మన చుట్టూ జరిగిపోతున్నాయి. మీరు గూగుల్ మ్యాప్స్ చూశారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ గూగుల్ మ్యాప్స్లో ప్రతిరోజు మనం చూసుకుంటాం. వాళ్ళు ఎక్కడ బాగున్నావు, ఎక్కడున్నావు నువ్వు, నాకు నేను లొకేషన్ పంపించు అంటారు. అంతే, అంటే ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోతే నువ్వు 100 meters away, టేక్ ద లెఫ్ట్ టర్న్, దెన్ రైట్ టర్న్, మనకంతా వచ్చేది ల్యాండ్ మార్కులు తగ్గిపోయాయి, గుర్తుపెట్టుకోవడాలు తగ్గిపోయాయి, గుర్తుపెట్టిపోతుంది గూగుల్ మ్యాప్స్ పుణ్యమని. ఇలా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో. మీరు సాట్కామ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సో మీ ఉద్దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ స్థానంలో అంతర్జాతీయంగా చూసుకుంటే కనుక మన భారతదేశం ఏ స్థానంలో ఉంది సార్? అంటే ఈ స్థానం అన్నది నెంబర్ల సంఖ్యాపరంగా చెప్పకుండా నేను మీకు ఒక విధంగా చెప్తాను. మీకు కమ్యూనికేషన్ అవైలబిలిటీ అన్నది మనకి జరిగిన సోకాల్ డెవలప్డ్ కంట్రీస్ అంటాం కదా, అమెరికా, యూరోప్ కంట్రీస్ కంటే కూడా మనకి తక్కువ ఉందని చెప్పాలి. అంటే మనకి మొబైల్ పెనిట్రేషన్ విలేజెస్లో కూడా ఉంది అనుకుంటున్నాను, కానీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది అంటే మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ కానివ్వండి ఇంకోటి కానీ అన్ని చోట్ల కూడాను మనకి మొత్తానికి లేదు. అందుకోసం ఇప్పుడు మొన్న రిఫార్మ్స్ ప్రకారం, స్పేస్ రిఫార్మ్స్ ప్రకారం ప్రైవేట్ కంపెనీలు కూడా దీంట్లో భాగస్వామి అయినప్పుడు విధానపరంగా ఆ నిర్ణయాలు జరిగినాయి. కాబట్టి ముందుకు వెళ్ళటం కోసం అందరూ కూడా వాళ్ళ భుజస్కంధాల మీద ఇది ఒక వ్యాపార లక్ష్యం మలుచుకుని అందరికీ అందించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విధానం మనకి తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ అయ్యే విధానాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వపరమైన జరిగే కార్యక్రమాలని ఇప్పుడు ప్రైవేట్ పరంగా కూడా జరపాలని చెప్పినప్పటికీ ప్రభుత్వ పరంగా మనకి చాలా బ్యూరోక్రాటిక్ హడ్డిల్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం మేమేమనుకున్నామంటే ఈ శాటిలైట్లకు సంబంధించిన అన్ని రంగాల్లో పనిచేసే అన్ని సంస్థలని ఒకే ఛత్రం కింద, గొడుగు కింద తీసుకురావడం కోసం ప్రయత్నం కింద ఈ శాటిలైట్
శాట్కామ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని మేము పెట్టాం అన్నమాట దాన్ని. ఇక్కడ పర్పస్ ఏంటంటే శాటిలైట్ మ్యానుఫ్యాక్చరర్స్, లాంచ్ వెహికల్ రిలేటెడ్ పీపుల్, దెన్ టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ వాళ్ళు, ఇట్లా కమ్యూనికేషన్ అందరూ భాగస్వాములు, అందరినీ కలిపి ఒక దానికి తీసుకోవద్దని ఉద్దేశం అన్నమాట. ఐఐటీలో కానీ లేదా ఇతర కళాశాలల్లో కానీ ఇండస్ట్రీస్కి అవసరమైన విధంగా విద్యాబోధన జరగట్లేదు అనే విమర్శ ఉంది. ప్రస్తుతం విద్యా విధానంలో ఇంజనీర్స్ని తీసుకుందాం. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యవస్థలో పనిచేయడం కోసం కావాల్సిన స్కిల్స్ వాళ్ళకి ఏమాత్రం ఉండలేదు. దానికి కారణం ఏంటంటే మన టెక్నికల్ ఎడ్యుకేషన్ని చాలా వరకు మార్పులు చేసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతవరకు ఆ మార్పులు నాకు తెలిసినంతవరకు లాస్ట్ 2 decadesలో ఏమాత్రం జరగలేదు. టెక్నికల్ నాలెడ్జ్ అనేది పుస్తకంలో చదువుకున్న నాలెడ్జ్ ఇప్పుడు పనికొచ్చేది కాదు. అది ఇప్పుడు సైకిల్ తొక్కడం ఉందనుకోండి, సైకిల్ ఎలా తొక్కాలన్నది మనం క్లాస్ రూమ్లో చెప్పొచ్చు. సైకిల్కి ఒక హ్యాండిల్ ఉండును, బెల్ ఉండును, బ్రేక్ ఉండును, ఒక పెడల్ ఉండును, ఇట్లా ముందుకు నెడితే ముందుకు వెళ్తుంది సైకిల్, అంతా బాగానే ఉంటుంది. దీని మీద పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టినప్పుడు సైకిల్కి బెల్ ఎన్ని ఉండును, 2 బెల్ ఉండును, అది 1 బెల్ ఉండి ఇది చేత రాస్తారు. అని చూస్తే మార్కులు 100కి 100 మార్కులు వస్తాయి. వీడికి సైకిల్ ఇచ్చి తొక్కమని చెప్పామనుకోండి, తొక్కగలుగుతాడా? లేదు. అందుకోసం అంటే ఆ డిఫరెన్స్ ఏమిటో ఇక్కడ కూడా మన టెక్నికల్ ఎడ్యుకేషన్ వల్ల డిఫరెన్స్ కూడా ప్రస్తుతం అదే ఉందన్నమాట. అది అంతరిక్ష రంగంలో కావచ్చు లేదా డిఫెన్స్ రంగంలో కావచ్చు. ఇస్రోకి పూర్తి తోడ్పాటును అందించిన ప్రధానమంత్రులు ముఖ్యులు ఎవరు? అంటే ఒకరిని చెప్పడానికంటే కూడా ముందు చెప్పాలంటే అందరు ప్రధానమంత్రులు కూడాను పూర్తిగా చేయూతనిచ్చారు దీనికి. మీకు మొట్టమొదటి చెప్పాలంటే విక్రమ్ సారాభాయ్ గారు స్పేస్ దాంట్లో చేద్దాం అనుకున్నప్పుడు, ఇలా చేయాలనుకున్నప్పుడు, అప్పుడు నెహ్రూ గారితో వారికి ఉన్న సాన్నిధ్యాన్ని బట్టి, తర్వాత ఇందిరాగాంధీ వచ్చేవారు, ఇందిరాగాంధీ గారితో ఉన్న సాన్నిధ్యాన్ని బట్టి వాళ్ళు పూర్తి సహకారం ఇచ్చారు. ఆ రోజుల్లో వీళ్ళు ఈ పని చేయటం కోసం ఈ రంగంలో మనకి 1000 కోట్లు కావాలంటే 1000 కోట్లు ఇచ్చారు వాళ్ళు. అందుకో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఈ డిపార్ట్మెంట్ అంటే స్పేసు, ఆటమిక్ ఎనర్జీ, ఇవన్నీ కూడాను ఇప్పుడు కూడాను ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి. ఇవి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద పిఎంఓ అనమాట అది. కాబట్టి అందరూ ప్రధానమంత్రి కూడా దీన్ని బాగా తోడ్పాటుని ఇచ్చారు. ఓకే. ఇంకా మీకు కొన్ని విషయాలు ఎంత సంతోషంగా ఉంటాయంటే, ఇప్పుడు ఐకే గుజరాల్ గారు మన వాళ్ళు ఎవరో పైకి పోయారు, రాకేష్ శర్మ, ఆయనతో మాట్లాడటం అంటే ఇవన్నీ కూడా ఉత్సాహం కలిగించే విషయాలు అనమాట. మన పిఎస్ఎల్వి జిఎస్ఎల్ లాంచెస్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు కానీ లేదా ప్రముఖులు కానీ శ్రీహర్ కూడా వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా చూస్తుంటారు దాన్ని. అంటే ఇవన్నీ కూడా ఉత్సాహం కలిగించడం కోసం కావాల్సినవి కూడా ఆ విధంగా అందరూ కూడా వాళ్ళు చేయూత పూర్తిగా ఇచ్చారు. శ్రీమతి గారి గురించి మొదట్లో మాట్లాడడం జరిగింది. సో ఆవిడ గురించి కొంచెం వివరంగా, అలాగే మీ పిల్లల గురించి కూడా కొంచెం చెప్తారా సార్? మా శ్రీమతి గారిని చెప్పాలంటే పుంకాలకు ఎంతనే చెప్పగలను. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పాలి, శ్రీమతి అంటే నాకు ఒక ధైర్యం. ఏ సాహసం చేయాలో కూడా శ్రీమతితో పాటు తప్పకుండా ఉండాలి. నాకేం కాదు, అందరూ కూడాను. అంతేగా. మన భారతీయ వ్యవస్థలో భార్యకు ఉన్న అంత విలువ, ఆమె ఉన్న స్థానం భర్తకు కూడా లేదు. ఖచ్చితంగా. కాబట్టి నేను మీకు చెప్పినట్టుగా ఆమె ఉంటే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా, అది కూడా లక్ష్మి కూడా ఆమె. సో ధైర్య సాహసే మేము విషయంలో అనంతలక్ష్మి అని. అట్లాగే నాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలను కూడా పూర్తిగా భారతీయతలోనే పెంచాను నేను. సో వాళ్ళు కూడా విదేశాలు పోయి చదువుకున్నారు. మా పెద్ద అబ్బాయి అరవింద్, అంటే నాకు స్వామి వివేకానంద అంటే చాలా ఇష్టం, కానీ అందుకోసం మా వాడి పేరు వివేక్ అని పెడదాం అనుకున్నాను. ఓకే. కానీ నా భార్య తరపు వాళ్ళందరూ నా భార్య మా ఆంజనేయ స్వామి భక్తురాలు. సో అన్ని పేర్లు కూడా ఆతో స్టార్ట్ అవ్వాలని చెబుతారు అన్నమాట వాళ్ళు. మరి వివేక్ ఆ ముందు పెడితే అవివేక్ అయిపోతాడు కదా. అందుకోసం చెప్పని నాకు నాకు బాగా నచ్చిన ఇంకో ఆయన అరవింద్ ఘోష్, పాండిచేరి. అందుకోసం ఆయన పేరు అరవింద్ అని పెట్టాను అనమాట. అది విదేశాల్లో చదువుకున్న తర్వాత ఒక ప్రముఖ సంస్థలో పనిచేశారు. తర్వాత ఇప్పుడు ఉద్యోగం మానేసి నా సంస్థలోనే పనిచేస్తున్నారు అక్కడ. అక్కడి నుంచి మా 2వ అబ్బాయి కూడాను అక్కడే చదువుకున్నాడు, ఎంబీఎస్ ఎంఎస్ అన్ని కూడాను చదువుకున్న తర్వాత అక్కడ ప్రముఖ కంపెనీలో ఇలా గూగుల్ ఇలాంటి వాటిలో పనిచేసి తర్వాత తిరిగి వచ్చాడు ప్రస్తుతం నాతో పాటు. సో మీ 2వ అబ్బాయి పేరు సార్? 2వ అబ్బాయి పేరు అనురూప్ అండి. అనురూప్. సో ఇక్కడ మళ్ళీ కలిసి వచ్చా. అనంత టెక్నాలజీస్ భవిష్యత్ ప్రణాళికల గురించి కొంచెం వివరిస్తారా? మనం ఇప్పుడు భవిష్యత్తులోకి తొంగి చూసుకోవాలి. ఇప్పుడు అవకాశం మొట్టమొదట వచ్చింది, సబ్సిస్టమ్ తయారు చేసే అవకాశం వచ్చింది అంతరిక్షంలో, కాబట్టి అవి చేసాము. దాని తర్వాత సబ్సిస్టమ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసే అవకాశం అది చేసాం. తర్వాత వీటి నుంచి ఒక సిస్టమ్ తయారు చేసాం. ఇప్పుడున్న రిఫార్మ్స్ వీటిని బట్టి
మనం శాటిలైట్లు కూడా మనమే తయారు చేసుకుని మనమే మిగిలిన కార్యక్రమాలు చూసుకునే అవకాశం కూడా వచ్చింది కాబట్టి శాటిలైట్ తయారు చేసుకునే సాంకేతిక నైపుణ్యం ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి దీన్ని ఇంకో పరిభాషలో దీన్ని మీరు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు, అలాంటి మాటలు కూడా ఉంటాయి కొన్ని. అంటే నెక్స్ట్ టు బికమ్ ది శాటిలైట్ ఆపరేటర్, అంటే మనకి శాటిలైట్ నిర్మించుకుని శాటిలైట్ ఆపరేటర్ అవటం, అంటే శాటిలైట్స్ మనమే ఆపరేట్ చేయటం, దాని బ్యాండ్ విడ్త్ డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆ కార్యక్రమం కూడా చేద్దామని కోరిక. దాని గురించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అది చేయాలంటే మనకి 2 రకాలు కావాలి. ఒకటేమో శాటిలైట్లో మోడర్న్ శాటిలైట్స్, హై త్రూపుట్ శాటిలైట్స్, అంటే కొన్ని నైపుణ్యం ఎక్కువ ఉన్న శాటిలైట్లు కావాలి. ఆ శాటిలైట్కి కావాల్సిన పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాము. దాని తర్వాత దాన్ని లాంచ్ చేసుకుని దాని తర్వాత ఎట్లా చేయాలి దానిపైన కావాల్సిన చిన్న అవరోధాలు ఉన్నాయి ప్రభుత్వపరంగా కొన్ని, అవి కూడా అధిగమిస్తాం తొందరలోనే, చేసి శాటిలైట్ ఆపరేట్ అవుదామని కోరిక. బహుశా ప్రపంచంలో ఇంతవరకు ఉన్న హిస్టరీలో మాకు తెలిసినంతవరకు సబ్సిస్టమ్స్ నుంచి శాటిలైట్ ఆపరేటర్ వరకు అయిన వాళ్ళు ఏ సంస్థ లేదు. కానీ ఎందుకు వచ్చిందో ఆ కోరిక వచ్చింది, అది చేద్దామనే కోరిక బలంగా ఉంది. మీరు యువతకి ఇచ్చే సందేశం సార్? నాకు ఇప్పుడు కూడా స్వామి వివేకానంద నాకు మెంటర్. ఆయన ఒక మాట చెప్తుంటాడు ఎప్పుడూనూ, ఫెయిత్ 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 ఇన్ యువర్ సెల్ఫ్, అంటే ఆత్మవిశ్వాసం, దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది మన మనసులో ప్రగాఢంగా నమ్మితే, మనం చేయగలము అనుకుంటే తప్పకుండా చేస్తాము అన్నది, ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. అది చాలా అవసరం. అందుకోసమే స్వామి వివేకానంద గుర్తు చేసుకుంటాను ఈ సందర్భంగా. సార్ చాలా చాలా సంతోషం సార్. ఇవాళ మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేయడం, అలాగే అంతర్లీనంగా ఎన్నో విషయాలు నేర్పించడం జరిగింది. సో మరొక్కసారి మా చెప్పాలన్న కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్కారం అండి.